హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, డాడీతో పాటు షేన్ కాడికి ఆడికి తిరిగిన. అండ్ నెక్స్ట్ డే మా డాడీ వాళ్ళ ఊర్లో బండ్లు ఉండే అనమాట. ఆ రోజు రథసప్తమి అంటారు కదా, ఆ రోజు బండ్లు ఉంటే ఆ వీడియో కూడా తీసింటి. చూడండి మా ఊర్లో కూడా ఎట్లా జరుగుతాయని మీకు తెలియాలి కదా. మమ్మీ వాళ్ళ ఊర్లో, అత్తమ్మ వాళ్ళ ఊర్లో చూసారు కదా, మా ఇంటి ముందనే బండ్లు తిరుగుతాయని చెప్పిన. అండ్ మా ఊర్లో ఎట్లా తిరుగుతాయి కూడా చూపిస్తా చూడండి. మేము అందరం అయితే పోతున్నాం అనమాట కార్లో, మా ఫ్యామిలీ మొత్తం. అండ్ మా ఇంట్లో రెంట్కున్న అక్క వాళ్ళు అందరం కలిసి పోతున్నాము. మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్కి పోతామో లేదో కూడా తెలియదు. అందుకనే ఇప్పుడు పోయినప్పుడే మంచిగా ఎంజాయ్ చేయాలన్నమాట ఫ్యామిలీతో పాటు. అండ్ అక్కడైతే టెంపుల్స్ ఉంటాయి, అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ ఇంకో ఆంజనేయ స్వామి టెంపుల్, శివయ్య టెంపుల్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఊరు బయట ఉంటాయి. అయ్యప్ప స్వామి టెంపుల్ గుట్ట ఉంటుంది అనమాట. గుట్ట పైన టెంపుల్ ఉంటుంది. ఆ గుట్ట పైనకి ఎక్కి చూస్తారనమాట. చూడండి ఇంత క్లారిటీగా కనిపిస్తుంది కదా బండ్లు ఈ నుంచి. కింద ఉంటే అందరూ నాకు కనిపిస్తలేదు అనాలే, పొట్టిగా ఉన్నోళ్ళు. ఇక్కడ ఇట్లా ఉంటే మంచిగా అందరికి కనిపిస్తుంది, ఫ్రీగా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఈ బండ్లు అయిపోయిన తర్వాత జాతర కూడా సాగుతుంది అనమాట. అక్కడ సైడే టెంపుల్ సైడే ఉంటుంది. బండ్లు అయిపోయిన నెక్స్ట్ డే నుంచి గుడారాలు పడతాయి అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి జాతర. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. జాతర వీడియో కూడా నేను యాడ్ చేస్తాను దీనిలోనే, చూడండి. ఇంకా బండ్ల ఫెస్టివల్ అంటే తెలుసు కదా, ఊర్లో ఉన్న బండ్లన్నీ మంచిగా కడతారనమాట. బాగుంటుంది. ఎన్ని బండ్లు వచ్చినాయి చూడండి అసలు. కానీ కొన్ని రౌండ్గా తిరిగినాయి, ఇంకా కొన్ని అయితే రాగానే డైరెక్ట్ ఇంకా ఇంటి బాటకే పోయినాయి అనమాట. కొన్ని అక్కడ పోతాయి, కొన్ని ఇక్కడ పోతాయి. ఎవరి ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి అనమాట. చూడండి అవి అక్కడ సైడ్ కూడా ఉరుకుతున్నాయి కదా. అక్కడ ఇటు సైడ్ అయితే ఒడ్డమాన్ రోడ్ ఉంటుంది అనమాట, మెయిన్ రోడ్డు. అటు నుంచి కూడా కొన్ని పోతాయి, ఎట్లా వచ్చినాయో అట్లా పోతాయి అనమాట కొన్ని. అండ్ ఇంకా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బండ్లు చూడనీకైతే ఖచ్చితంగా రావాల్సిందే. ఎంత చిన్నపిల్లలు ఉన్నా సరే ఎత్తుకొని అయితే పోతారనమాట. చాలా బాగుంటుంది మా ఊర్లో ఫెస్టివల్. చూడండి ఎంతమంది వచ్చిరంటే చాలా మంది వచ్చిర్రు. కానీ అందరు ఊళ్ళల్లో సంక్రాంతికి తిరిగితే మనదేమో రథసప్తమికి తిరుగుతాయి అనమాట. అండ్ అది కూడా ప్లస్ పాయింటే మనకి. ఎందుకంటే మ్యారేజ్ కాకముందు అమ్మమ్మ వాళ్ళ ఊరికాడ సంక్రాంతి పండగకే తిరుగుతాయి ఫెస్టివల్. మ్యారేజ్ కాకముందు మేము ఆడికి వెళ్తుంటాం అనమాట సంక్రాంతి ఫెస్టివల్కి. అండ్ రథసప్తమి రోజు మా ఊర్లో బండి ఉంటాయి కాబట్టి అప్పుడు మా ఊళ్ళో ఈడికి వస్తుండే. చాలా బాగుంటుండే. అట్లా 2 times చూస్తుంటే అన్నట్టు 1 yearలో మేము బండ్లు తిరిగేది. అండ్ మా ఊర్లో కూడా బండ గుంజుతారంట, బిజినపల్లిలో కూడా గుంజుతారు. కానీ నేను ఆ రోజు బిజినపల్లిలో లేను, తాడూరులో ఉన్నా, అందుకనే వీడియో తీయలేదు. అండ్ చూడడానికి కూడా ఎక్కువేం పోము ఆడికి. అందరూ బాయ్స్ పోతారు కాబట్టి ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపమన్నట్టు, ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ నేను పోకున్నా సరే కానీ మీకోసం అని వీడియో అయితే ఖచ్చితంగా పెట్టిస్తాను నేను. బాన్బా ఇట్లా పోతారు కదా, అప్పుడు ఖచ్చితంగా తీ అని చెప్తా. నేను బాన్బా అందరం ఆడనే ఉన్నాం కాబట్టి మా ఊరు బండ వీడియోలు చూసిరు కదా. వీళ్ళు ఎవరైనా మా ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ చూసింటే కింద కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది మా ఊర్లో అయ్యప్ప స్వామి గుట్ట పైన ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో కూడా చేసి చూపిస్తా క్లారిటీగా. మేము ఈసారి అయితే పోలేదు, లోన్ కోలేదు. అప్పుడు మాకు మైలు ఉండే అనమాట. అంటే పాలోళ్ళు చనిపోతారు కదా, అప్పుడు మైలు ఉంటే గుళ్ళలకు అట్లా పోరు కదా, అందుకనే మేమైతే పోలేదన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ప్రతి ఇయర్ ఇక్కడనే తిరుగుతాయి అనమాట. ఈ నుంచి ఒక 2-3 kilometers పోతే నడుచుకుంటూ కూడా పోవచ్చు మనము. ఒడ్డమాన్ వస్తుంది, దగ్గరలోనే ఉంటుంది అనమాట ఊరు. రీసెంట్గా ట్రిప్ పోయినప్పుడు మన పిన్ని వాళ్ళని చూపించినాయి కదా, వాళ్ళ ఊరు అనమాట అది. టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి వాళ్ళ ఊర్లో. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, బాగుంటాయి ఆడ. ఇంకా ఆడ అంతమంది ఉన్నారు కాబట్టి సిగ్గు అవుతుంది వీడియో తీసుకోవాలంటే. ఇంకా అట్లే తీసిన అనమాట, కొన్ని క్లిప్స్ తీసిన. అండ్ నేను బాన్బాబు అయితే తీసుకున్నాం మంచిగానే. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ కూడా చేసినాం కదా, చూసిరు కదా మీరు రీల్స్లల్లో. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కమెంట్ చేసి చెప్పండి, నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. వీడియోస్ దగ్గర పడ్డాయి మన దాంట్లో, గ్యాలరీలో అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఒక వీడియోనే ఉంది అంతే, ఆ వీడియో అయితే పెడతా. అండ్ నెక్స్ట్ ఇంకేం కావాలో కూడా కింద కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ ఇట్లే కంటిన్యూ చేద్దాం డైలీ పెట్టడానికి. ఋతుపాప సౌండ్ వస్తుంది వాయిస్ ఇస్తుంటే, ఎందుకంటే ఋతుపాపతో బజ్జుకోలే అనమాట. సాయంత్రం వరకు చూసి ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా వీడియో. పండుకుంటుందేమో చేద్దాం ఈరోజు అనుకున్నా, పండుకోలేదు. ఇంక అట్లే సౌండ్ చేస్తూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతే. అండ్ ఇంకా మీరు అనుకోవచ్చు ఋతుపాప ఏది కనిపిస్తలేదు అని. మన ఊరికి పోతే మన అమ్మ డాడీ ఎత్తుకుంటారు అనమాట. ఋతుపాప ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళకి ఇష్టం చాలా. ఋతుపాప ఇంకెప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారు. అండ్ మన ఊరికి పోతే కూడా, అత్తమ్మ వాళ్ళ ఊరికి పోతే కూడా
అత్తమ్మ మామ ఎక్కువ ఉంచుకుంటారు అనమాట రుతిని. అందుకనే మన వీడియోస్లో అలా ఎక్కువ కనిపించదు అనమాట రుతిక్ష. ఇంకా మన ఊరికి పోయినామంటే ఎట్లుంటుంది చెప్పండి, అందరు కలుస్తారు కదా ఆడ ముందే. ఇంకా బండ్ల కాడికి అందరు వస్తారు, ఒకటే ప్లేస్ కాడికి అందరు వస్తారని చెప్పిన కదా. ఇంకా ఆడికి వస్తే అందరూ వాళ్ళు వీళ్ళు పిన్ని బాబాయ్ వాళ్ళు అందరు వచ్చిర్రు. అందరం మాట్లాడుకుంటా బాగుంటుంది అనమాట. ఊర్లో ఉంటే ప్రతి ఫెస్టివల్స్కి కలుసుకోవచ్చు అందరము. ఇంకా ఇక్కడ ఉంటే తెలిసిందే కదా ఆర్మీ లైఫ్ ఎట్లుంటుందని. ఎవరు కలవరు, ఎవరు రారు పోరు, ఎక్కడ కాదు, ఇద్దరమే ఉండాలి ఎంతసేపు ఉన్నా. ఫెస్టివల్ అయినా కూడా ఫెస్టివల్ లాగా ఉండదు అది. ఎందుకంటే మనందరం ఫ్యామిలీతో ఉంటే అప్పుడు బాగుంటుంది ఫెస్టివల్. అందరం ఒక్కతో ఉంటే బాగుంటుంది. ఇంకా ఇద్దరమే ఉంటే ప్రతిరోజు ఉండేదే కదా అని నార్మల్గా అనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడు ఇక్కడ ఉండి పోతాం కాబట్టి మనకి మస్తు ప్రేమ చూపిస్తారనమాట. పోయిన వాళ్ళు ఇంటికి పోయిన చుట్టాలు ఇట్లంగా ఎప్పుడు వచ్చినావు అని బాగా మాట్లాడతారు, బాగా పలకరిస్తారు. చాలా డేస్ అయి ఉంటుంది కదా వాళ్ళు మనల్ని చూసి. 6 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అట్లా పోతాం కదా ఇంటికి. అందుకని వాళ్ళు ఇంకా బాగా ప్రేమ చూపిస్తారనమాట. మంచిగా అనిపిస్తుంది అట్లా ఉంటే. అండ్ మేము పోయినప్పుడు ఇంక అమ్మమ్మ తాత అయితే ఖచ్చితంగా వస్తారు మా ఇంటికి. బిజినపల్లికి అయితే వస్తారు. పిల్లలు వచ్చిరంట చూసొద్దాంపా అని చెప్పి తాత తోలుకొని వస్తాడు అమ్మమ్మని. మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా మన కోసం ప్రేమలు చూపిస్తే బాగా అనిపిస్తుంది. మనం పోయేదే ఎప్పుడో ఒకసారి, ఇంకా పోయినప్పుడన్నా ప్రేమలు చూపించాలి కదా, మరి అంత ఉండాలి. మేము ఇటు సైడ్ మ్యారేజ్ కాకముందు కూడా ఎక్కువ వచ్చేటోళ్ళం కాదు. ఎందుకంటే ఇక్కడ సైడ్ అన్నీ ఇంకా టెంపుల్సే ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా బాగుంటుంది. వెనకాలనే రివర్ ఉంటుంది ఆనుకొని, బాగుంటుంది. అది కూడా నెక్స్ట్ టైం పోయినప్పుడు ఖచ్చితంగా అన్ని టెంపుల్స్ ఒక వీడియోలో పెడతాలేండి, చూడండి మీరు కూడా. అదే ఇంకా ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, అందుకని మేము ఎక్కువ రాము. అంటే ఎప్పుడో ఒకసారి బర్త్డేలకి అట్లా వస్తామంతే. మ్యారేజ్ కాకముందు ఇంకా మనం కొంచెం కాలేజ్ స్కూల్ అని తిరుగుతుంటాం కదా, ఎక్కువ ఖాళీ ఉండం కదా, అందుకని ఎక్కువ రాకపోతుంటిమి. ఎప్పుడన్నా ఒడ్డమాను వెళ్ళేటప్పుడు అట్లా మొక్కుకుంటుంటిమి అంతే. డాడీ ఎప్పుడన్నా వదులుకోతుండే, బర్త్డేస్కి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అప్పుడు మొక్కుకొని పోతాం కదా, అట్లా పోతుండే అనమాట. ఎక్కువ పోము. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక అయితే మనం కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఇంటికాడ కూడా శారీ కూడా మనం ఎక్కువ ఎప్పుడు కట్టుకోము కదా, ఫెస్టివల్స్కి అట్లా ఉన్నప్పుడే కట్టుకుంటాము. అందుకని శారీస్ కట్టుకున్నప్పుడు మంచి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది బాగా. ఇంకా మళ్ళీ మనం ఇంటికి ఎప్పుడు పోవాలో, ఎప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎంజాయ్ చేయాలో, నేచర్ని ఇట్లంగా శంకాడికి ఆడికిడికి తిరుగుడా అవన్నీ ఎప్పుడు ఉంటాయో. ఢిల్లీ అయితే వచ్చేసినాం కదా, ఇంకా ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. బిల్డింగ్లు ఎక్కడ చూసినా కార్లు వెహికల్స్ అవి ఇవే కనిపిస్తాయి, కానీ ఇంకా ఎడ్లు బర్రెలు అవన్నీ కనిపించవు అన్నట్టు. అయితే ఆ రోజు ఫెస్టివల్ అయిపోయాక ఇంటికి వచ్చినప్పుడే డాడీ బ్రెయిన్ అయితే తెచ్చిందనమాట. మటన్ బ్రెయిన్, మేక బ్రెయిన్ అంటే ఇంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాం. నాకు బాన్బాబు కంటే చాలా ఇష్టము. మటన్ కూడా తెచ్చినుండే ఆ రోజు. అండ్ డాడీ వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుంది అంటే చెప్తా చూడండి, వీక్లీ 3 times అట్లా వాళ్ళు నాన్ వెజే ఉంటుంది మన ఇంట్లో. ఎందుకంటే వాళ్ళంతే ఇంకా డాడీ ఎక్కువ ఇష్టపడతాడు అనమాట, నాన్ వెజే ఎక్కువ తింటారు. అండ్ ఇంకా మనం పోతే చెప్పాల్సిన అవసరం లేదు, పోయిన రోజులు ఇంకా నాన్ వెజే ఉంటుంది అనమాట. ఓరో ఫిష్, ఓరో చికెన్, ఓరో మటన్ అట్లా డాడీ అడుగుతాడు అనమాట. ఏంది వాళ్ళ బిడ్డ ఈరోజు అని అడుగుతాడు. ఏం వద్దు డాడీ అంటే కూడా ఇంకా అదొకటి ఇదొకటి తెస్తూనే ఉంటాడు. ఇంకా ఆ రోజు మంచిగా డిన్నర్ చేయకముందే రెడీ చేసుకున్నాము. డిన్నర్ అయితే రెడీ అయిన తర్వాత మేము వీడికి వచ్చినాం అనమాట. పాలెం జాతర ఉండే, మా జాతర పడకముందు ఈడ పడుతుంది, ఈ ఊర్లో పడుతుంది పాలెంలో. మన ఊరు జాతర ఉండే వరకు మనం ఉండము, అంటే నెక్స్ట్ డే 2-3 days అయినాక ఇంకా పోయేది ఉంది. అట్లానే ఇంకా డాడీ ముందే జాతరకు తోలుకొచ్చింది అనమాట. నేను అంటే మనం బిజినపల్లి జాతర మిస్ అవుతాం కదా, అందుకని పాలెం జాతరకు అయితే తోలుకొచ్చిండు. ఈ జాతరనే పోయి మన ఊర్లో పడుతుంది అనమాట. ఈడ అయిపోయిన తర్వాత ఆడ పడుతుంది. ఈడ కూడా తేరు గుంజుతారు చూడండి. మన ఊర్లో గుంజే ముందు రోజు ఈడ గుంజుతారు తేరు కూడా. ఆ రోజు ఈడ జాతరకు తోలుకొని ఇంకా జిలేబీలు అవన్నీ తీసుకున్నాము. బొంగులు చూడండి, మైసూర్ పాక్ అయితే ఫ్రీ ఇచ్చిన అంకుల్ అయితే ఫ్రీ ఇచ్చిన అనమాట. ఎందుకంటే తెలిసిన అంకుల్, డాడీకి తెలుసు అంకుల్, అందుకనే టేస్ట్ చూసి తీసుకోమ్మా అని చెప్పి ఇచ్చిండు. నేనైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట, మంచిగానే ఉందని కొంచెం అయితే తీసుకున్నాము. అండ్ మిక్చరు బొంగులు అవన్నీ తీసుకున్నాము. జాతర అంటేనే ఇవన్నీ తీసుకోవాలి కదా కంపల్సరీ, అట్లా అన్నీ తీసుకున్నాము. తర్వాత గాజులు రుతుపాపకి నాకు తీసుకున్నాము. పాన్పూర్ అయితే తిన్నాం అనమాట. ఫస్ట్ టైం మేము మా ఫ్యామిలీ తోటి కలిపి ఆడ బండి కాడ తిన్నాం పానీపూరి. ఫస్ట్ టైం తిన్నాం అనమాట ఆడ. ఎందుకంటే మేము ఎప్పుడు తీసుకుపోయినా డాడీ ఇంటికే తీసుకొస్తాడు, కానీ మమ్మీ వాళ్ళతో పాటు అయితే తినలేము. మమ్మీ వాళ్ళు అయితే రారనమాట, రండి తిన్నికి పోదామంటే రారు వాళ్ళు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తే ఇంటికే తీసుకొస్తాము, మేము ఆడ తిని ఇంటికి తీసుకొస్తాము.
వాళ్ళైతే రాలేదు కదా, మేమందరం తింటుంటే మస్తు అనిపించింది. మంచిగా అయితే తిని కొద్దిసేపు రుతుపాప వాళ్ళని ఆడిపించినాము. తర్వాత గాజులు కూడా తీసుకున్నాం అనమాట. నేను, మా మమ్మీ, మా అక్కకి అందరికీ తీసుకున్నాము. మన ఊర్లో అయితే ఇంకా పెద్దగా సాగుతుంది అనమాట జాతర, ఇంకా పెద్దగా ఉంటుంది. ఒక వీడియో ఉందనుకుంటా, అది కూడా చూడండి మీరు వీలైతే, ఒకవేళ కిందికి వెళ్ళి చూడండి, మన వీడియోస్ లాస్ట్లో ఉంటుంది. అండ్ మధ్యలో మా అన్న వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం అనమాట, మేము జాతరకు వచ్చినాం చూడు అని. ఎందుకంటే మేము ఒకవేళ ఈడ ఉండి మా అన్న జాతరకు పోయినంటే ఇంకా ఫుల్ చెప్తాడనమాట, మేము అవి తిన్నాం ఇది తిన్నాం ఆడిపోయినాం ఈడిపోయినాం అని చెప్తాడు కావాలి. అందుకనే మేము కూడా ఫోన్ చేసి పానీపూరి తింటున్నాం చూడు, స్వీట్స్ తింటున్నాం చూడు, అది ఇది అని చూపిస్తున్నా, జంపింగ్ ఆడుకుంటున్నాము అది అని చూపిస్తున్నాను అనమాట అన్నకి. మా తమ్ముడు, మమ్మీ, డాడీ, నేను, బాన్బా, రుతిక్ష అయితే పోయినాము. మా ఫ్యామిలీ కాడికి పోయినాం అనమాట. చీకటి అయింది కదా కొంచెం, అందుకనే మన రెంట్కున్న అక్క వాళ్ళు రాలేదు. వాళ్ళు మేము అందరం కలిసి ఒక ఫ్యామిలీలా ఉంటాం అనమాట. ఎక్కడికన్నా పోతే మంచిగా అందరం కలిసి పోతాము. అట్లా దగ్గర, మన ఊరికి దగ్గర ఉన్న ఊర్లకైతే టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, లోపల కూడా బాగుంటుంది. ఇక్కడ చాలా రథాలు అట్లా చేస్తారనమాట, సత్యనారాయణ రథాలు అంటారు కదా, అట్లా ఇక్కడ చేస్తారు. మన అమ్మమ్మ వాళ్ళు కూడా బాగా నమ్ముతారు ఇక్కడ దేవుణ్ణి. అంటే మనం కూడా నమ్ముతాం కానీ వాళ్ళు ఎక్కువ పూజిస్తారనమాట. ఇక్కడ రథాలు ఇయర్లీ వన్స్ అట్లా వచ్చి మొక్కుతారనమాట మంచిగా. రుతుపాపకు ఫస్ట్ గుండు కొట్టించినాక మళ్ళీ సెకండ్ టైం కూడా గుండె కొట్టియాలంట కదా, అప్పుడు ఇక్కడ తీసినాం అనమాట. మేము ఫస్ట్ అయితే శ్రీశైలంలో తీసుకొచ్చినాము, తర్వాత ఇక్కడ తీసినాము. తర్వాత ఇంకా ఇంటికైతే పోతున్నాం చూడండి, మొత్తం జాతర అంతా అయిపోగొట్టుకొని పోతున్నాము. బాన్వి అయితే నవ్వుతున్నాడు చూడండి. ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా కార్లో అది ఇది అనే వరకే మా ఊరు వస్తుంది. ఎందుకంటే దగ్గరనే ఉంది, దీనికి దానికి మా ఊరికి డిస్టెన్స్ ఎక్కువ లేదనమాట, దగ్గరనే ఉంది, తొందరనే వచ్చిపోతాం. అండ్ ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నా అని చూపిస్తున్నా చూడండి. ఇట్లా 2-3 క్లిప్పులు తీసుకున్నాము, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాము. మన మమ్మీ వాళ్ళు ఎంబడపోతే బేరాలు ఆడతారు కదా, అట్లా ఒక్కటన్నా ఫ్రీ ఇవ్వవా, ఇన్ని పైసలు కట్టినాం కదా అట్లా ఇట్లా అని అడుగుతారు కదా, అట్లా అడిగితే ఒక రబ్బర్ బ్యాండ్ ఇచ్చిందనమాట అంకుల్. ఇంకా మా అక్కకి, మా మమ్మీకి, నాకు సేమ్ తీసుకున్నాము గాజులు. మా రుతుపాపకు కూడా చిన్న గోట్లు తీసుకున్నాం అనమాట. మేము ఎంతసేపు అయితే సెలెక్షన్ చేసుకుంటూ ఉన్నామో అంతసేపు మా డాడీ వాళ్ళు ఓపికతో అట్లే ఉన్నారనమాట. బాన్బా అంటే నార్మలే లేండి, మన ఎంబడి వచ్చినప్పుడు చూసినా కదా. డాడీ అయితే ఎప్పుడు రాడు ఎక్కువ మన ఎంబడి జాతరలకి, ఎందుకంటే చాలా లేట్ చేస్తాం కదా, అట్లని రాడు. ఇంక ఈసారి అయితే పక్క పాపం ఆడనే ఉన్నాడు, చాలాసేపు ఉన్నాడు. నేను మా మమ్మీ ఇంకా ఆ కలర్ చూడు, ఈ కలర్ చూడు, ఇది చూడు, ఆ మోడల్ చూడు, ఈ మోడల్ చూడు అనుకునే వరకు మా డాడీ ఏమనుకుంటూ ఉన్నాడు అనమాట. అట్లా చూసుకుంటూనే ఉన్నాడు కానీ పోదాం తొందర వాండి అది ఇది అని ఏం గస్ట్ చేయలేదు. ఈసారి సైలెంట్గానే ఉంటాడు. రుతుపాపకైతే ఎక్కువ లేకున్నాయి అనమాట, చిన్నపిల్లలకి ఎక్కువ లేకున్నాయి ఆడ ఎందుకో మరి. ఒక 2-3 షాపులు అట్లా ఉన్నాయి అంతే మేము పోయేవరకు. అండ్ ఇవి మిక్చరు, జిలేబీ, బొంగులు అవన్నీ తీసుకున్నాము ఊరికి అండ్ మా ఇంటికి అట్లా తిననీకే అన్నీ తీసుకున్నాం అనమాట చాలానే. ఇంకా మన ఊరికి అయితే టెడ్డీ బేర్లు అవన్నీ చాలా వస్తాయి, ఇక్కడ ఎక్కువ లేకున్నాయి టెడ్డీ బేర్లు కూడా. అండ్ మన వీడియోస్ అన్నీ, లాంగ్ వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అట్లని. బాయ్ బాయ్.